పెద్ద పేగు పేరులోనే కాదు ప్రాధాన్యములను పెద్దదే. పేరుకు పెద్దదైనా ఉండేది మాత్రం జీర్ణ వ్యవస్థలో ఎక్కడో చిట్ట చివరన ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాధాన్యాన్ని తీసిపారేయలేం. సాధారణ నేళ్ల విరోచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటిని ముందుగానే ఎలా పసిగట్టాలి? ముఖ్యంగా పేగులో క్యాన్సర్ ఆనవాళ్లని ముందుగానే తెలుసుకునే వీలుందా? పెద్ద పేగులో క్యాన్సర్ను పసిగట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగులో కనిపించే అతి పెద్ద విపత్తు క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 లక్షల మందిని బలి తీసుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించే వీలుందా? కొన్ని అనుమానిత లక్షణాలను ముందుగానే గమనించటం, తరచూ కొలనోస్కోపీ పరీక్షను చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించే వీలుంది. 50 ఏళ్లు దాటాక విసర్జక అలవాట్లలో ఏవైనా మార్పులు కనిపిస్తున్నప్పుడు, మల విసర్జన సమయంలో రక్తం పడుతున్నా, మలబద్ధకం తీవ్రంగా ఉన్నా, లేదా ఆగకుండా నీళ్ల విరేచనాలు అవుతున్నా, ఈ 2 సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నా, తరచూ కడుపులో నొప్పి, మల విసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించటం, క్రమంగా బరువు తగ్గటం, ఈ లక్షణాలన్నీ లేదా వీటిల్లో కొన్ని కనిపించినప్పుడు డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నప్పుడు తరచూ కొలనోస్కోపీ పరీక్ష చేయిస్తూ ఉండాలి.